ఈ నెల 7న కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించి వాళ్ళ సమస్యల కోసమై సమ్మెకి దిగుతా ఉన్నారు. కానీ ఇందులో కొన్ని కార్మిక సంఘాలు మరి మద్దతు తెలపట్లేదు. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు టీఎంఓ అశ్వత్థామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడారు. సార్, ఎందుకు మీరు మద్దతు తెలపట్లేరు? ఏం జరుగుతా ఉంది అసలు? ఏమనుకో మద్దతు సమ్మె నోటీసులు మేము జారీ చేయలేదు. ఎందుకంటే అన్ని యూనియన్లు కలిసి వాళ్ళు కోరేమో వాళ్ళు రాలేదు. ఆ రోజు ఏకపక్షంగా మాకు తెలియకుండా సమ్మె నోటీస్ ఇచ్చారు. ఇచ్చాక మాకు ఎలాంటి ఆహ్వానం కూడా పలకలేదు వాళ్ళు. అందరం కలిసి కూర్చొని సమస్యలు అంటే అయినా మొన్న 20వ తారీఖు నాడు అన్ని సంఘాలు నేను పిలిచిన అందరూ కలిసి వచ్చారు. 3 నెలల నుంచి వాళ్ళు రాలేదు. ఒకటే మాట చెప్పినాం, అన్ని సంఘాలు కలిసి ఉమ్మడిగా సమ్మె నోటీస్ జారీ చేద్దాం. అన్ని అంశాలను ఒకటే దగ్గర క్రోడీకరించి సమ్మె నోటీస్ జారీ చేద్దాం. మీ యూనియన్ ఆఫీస్కి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే సమ్మె నోటీస్ తయారీ వచ్చి సంతకం పెట్టి సిద్ధంగా ఉన్నాం చెప్పినాము. వాళ్ళకి ఉత్తర ద్వారా కూడా విషయాలు చెప్పినాం మేము. లేదు 7వ తారీఖు సమ్మెకు మీరు మద్దతు చేయాల్సిందే బేషరతు కానీ వాళ్ళు మమ్మల్ని కూడా 7 తారీఖు మేము మద్దతు చేస్తే రేపు భవిష్యత్తులో మాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. సాంకేతిక పరిమితి ఏముందంటే ఎంప్లాయీస్ వాళ్ళు సమ్మె ఇచ్చిండ్రు, హనుమంతు సంఘం ఇచ్చిండ్రు. వాళ్ళందరూ రేపు మా ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ సిపిఐ పార్టీ అనుబంధ సంఘం నాయకుడు ఉన్నాడు పాపం కునమనేని గారు, ఆయన శాసనసభ్యులు వాళ్ళకి మళ్ళీ మిత్రపక్ష పార్టీ కదా, ఏ కారణం చేత నన్ను సమ్మె విరమణ జరగమంటే చేస్తారు. హనుమంతు కాంగ్రెస్ పార్టీ చేస్తారు. చేసినప్పుడు మేము సమ్మె నోటీస్ ఇవ్వకుండా మా వర్గమంతా మా కార్యకర్తలంతా సమ్మెలో ఉంటే రేపు మేము సమ్మె విరమణ చేయలేము, సమ్మెను కొనసాగించలేని పరిస్థితి వస్తుంది. అది ఇబ్బందులు ఉంటాయి. యూనిట్గా ఎందుకు పోవట్లేదు? ఎక్కడ వస్తా ఉంది సార్? యూనిట్ ఎవరు చేయాలి? కలుపుకొని పోయి ఫస్ట్ సమ్మె వచ్చినప్పుడు నువ్వు సపోజ్ నువ్వు పోతున్నా నువ్వు అడిగేసినావు, లేదా మేము అడిగేసినాం, మాతో పాటు నువ్వు రాలే ఓకే. ఫస్ట్ పిలిచి 10-2 తారీఖు నాడు నేను పిలిచిన, 10-2-24 నాడు పిలిచిన నేను. అంటే ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే పిలిచిన, సమస్యలు ఇట్లా ఉన్నాయి రాండి అందరూ కూర్చొని రాలేదు. నీ అంతకు నీ దారిలో పోయినప్పుడు కనీసం మమ్మల్ని పిలవలేదు. మా దారిలో రాలేదు, మీ దారికి పోయేటప్పుడు కూడా మమ్మల్ని పిలవలేదు. ఆ రోజు సమ్మె నోటీస్ మాకు ఎవరికి తెలియదు. అది సడన్గా సమ్మె నోటీస్ డిక్లేర్ చేసినాము, మళ్ళీ సమ్మె నోటీస్ వాయిదా చేసినాము, మళ్ళీ సమ్మె నోటీసు అయినా కూడా మాకు ఉత్తరం రాలేదు. 20వ తారీఖు నాడు ఉత్తరం రాశాడు, ఏప్రిల్ 20కి. 22వ తారీఖు నాడు సమావేశం పెట్టినాం రావాలని. దాని తర్వాత 20వ తారీఖు నాడు మేము కలిసి ఒకటే చెప్తున్నాడు, మీరు మాకు అన్కండిషనల్గా మద్దతు తెలపాలంటే మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ జిల్లాల డిపోల కమిటీలు లేవు, నిర్మాణం లేదు, 5 సంవత్సరాల నుంచి యూనియన్లు లేవు. ఒక సమ్మె నోటీస్ ఇస్తే మనం దానికి సంబంధించిన అన్ని వనరులు సమకూర్చుకొని సమ్మె నోటీస్ ఇవ్వాలి. ఆర్థిక పరంగా కావచ్చు, డిపోలో రేపు ఖర్చు వస్తుంది. ఒక ఆర్ఎం ఆఫీస్ ముట్టడి కార్యం తీసుకుంటే 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఆర్ఎం ఆఫీస్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో. డిపో నుంచి ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకో అంటే ఆర్థిక వనరులు లేవు, యూనిటీ లేదు, అక్కడ నాయకత్వం లేదు. కాబట్టి మనం ఈ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక 40 రోజుల వ్యవధి ఉంటుంది. 40 రోజుల వ్యవధి లోపల అన్ని జిల్లాల డిపోలు తిరిగి ఈ యొక్క జేఏసీ కమిటీని నిర్మాణం చేద్దాం. నిర్మాణం చేసినాక వాళ్ళు నాయకత్వ బాధ్యతలు తీసుకొని అప్పుడు సమ్మెలోకి వెళ్తే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఒక యుద్ధమే ఇది. సమ్మె అంటే మామూలు కాదు, ఇది యుద్ధమే. ఇది కాదు, ఇరుపక్షాల నష్టం జరుగుతుంది. ఇంతవరకు ఏ మేరకు ఇప్పుడు నాయకునిగా మస్తు సార్లు నోటిస్తాం, కానీ ల్యాండ్కి సేఫ్ కావాలి, యుద్ధంలో ఫలితాలు తీసుకురావాలి, ల్యాండ్కి సేఫ్ కావాలి. కొంత గతంలో మనకు కొన్ని దురదృష్టవశాత్తు కొంతమంది చేసిన చర్యల వల్ల కొన్ని మనకు ఇబ్బందులు కలిగినాయి. మళ్ళీ కార్మికులు ఇబ్బందులు నెట్టొద్దనేదే మా ప్రయత్నం. అందుకని నేను కార్మికులను ఆలోచన చేసుకున్నాం. సమ్మెకి ఇప్పటికైనా మేము సిద్ధమే. ఒక ఇండిపెండెంట్ వేదిక తయారు చేయండి. నేను ఫస్ట్ నోటీస్ మీద సంతకం పెడతా. ఎందుకంటే సమ్మె పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ సమ్మె చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఐకమత్యంగా పోవాల్సిన అవసరం ఉంది. ఇలా 8 సంఘాలు నోటీసులు ఇవ్వలేదు. ఇలా ఆర్టీసీలో ఉన్న సంఘాలు సగానికి పైగా నోటీసులు ఇవ్వలేదు. ఇవ్వకుండా బలం లేని సంఘాలకు సమ్మె నోటీస్ ఇస్తే రేపు కార్మికులకు అదోపోతే పాలేతారు. నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చి నన్ను పిలుస్తాం ఎందుకు? అందరూ కలిసి ఇద్దాము. నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చినావు, అందరం కలిసి ఇద్దామని నేను చెప్తున్నా. మరి ఎందుకు ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అనుకోవచ్చు? అన్ని కార్మిక సంఘాలను ఒక వేదిక తీసుకొని సమ్మె నోటీసులు ఇస్తే ఈ సమ్మె అనేది సక్సెస్ అవుతుంది. ఇట్లా కొంతమంది ఈ సమ్మెకి మద్దతు కాకపోవడం, కొన్ని నోటీసులు ఇవ్వకపోవడం ఎట్లా చూడొచ్చు? అది వాళ్ళ ఏకపక్ష నిర్ణయం అండి, వాళ్ళ మూర్ఖత్వం. అది అలా థామస్ రెడ్డి కావచ్చు, మిగతా మిత్రులందరూ కూడా అది వాళ్ళ మూర్ఖత్వం. అది ఎందుకంటే 55 రోజుల సమ్మె విరమణ తర్వాత మేము బయటనే ఉన్నాం. మేము చేయలేము, మేము ఎప్పుడు కూడా మేము అక్కడ చేయకుండా మేము మా కార్మికుల పక్షాన్ని నిలవడం తప్ప అక్కడ అమ్ముడు పోయి వారికి అమ్ముడు ఇలా కూడా చెప్తారు. కార్మికుడు అంటాడు, అమ్ముడు పోయింది అంటాడు, సూట్ కేసు అంటాడు. ఏముందో సూట్ కేసు అని నీవే ఉండవరా బాబు? నీవే ఉండవు. కార్మికుల ద్రోహం చేసే చరిత్ర మీది, మీ సంఘాలది చరిత్ర. మా సంఘం పుట్టుకగా ఒక ప్రత్యేకత ఉంది కదా. తెలంగాణ ఉద్యమంలో పుట్టినాం కదా మేము. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పుట్టినాము? తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద పుట్టినాము, తెలంగాణ ఉద్యమంలో పుట్టినాము మేము. కాబట్టి మా సంఘానికి ఒక చరిత్ర ఉంది.
ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేద్దాం నా సంఘాలకు చెప్తున్నాను. ఇన్ని రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఎట్లా పోతే ఈ సమస్య అనేది సాల్వ్ అవుతుంది, ఏం చెప్తారు? ఒక్కటే చెప్తున్నాండి, అందరం కలిసి విశాల ఐక్యతగా ఏర్పాటు చేసుకోవాలి. అన్ని సంఘాల ఐక్యత ఏర్పాటు చేసుకోవాలి. అన్ని సమస్యలను ఒకటే ఏజెండా రూపంలో ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం పైన దశల వారి ఉద్యమాలు చేయాలి. డైరెక్ట్ సమ్మెనే కాదు, డిపోల ముందు ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లో దశల వారు చేసుకుంటూ బస్భవన్ ముట్టడి కార్యక్రమం తీసుకొని ఆ రోజు సమ్మె డేట్ డిక్లేర్ చేయాలి. అప్పుడు సమ్మె సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన సమ్మె ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చా? నేను అట్లా చెప్పట్లేదు. ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా అన్ని యూనియన్ల యొక్క సమ్మెలు కానీ వాళ్ళ యొక్క పోరాటాలు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కార్మిక సంఘాలకు సంబంధించి రేపు సమ్మె ఏదైతే చేయబోతా ఉన్నారో అన్ని సంఘాలు పిలిచి అందులో అందరూ పాల్గొంటే సక్సెస్ అవుతుంది. సో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మరోసారి నోటీసులు ఇచ్చి మరోసారి సమ్మె అన్ని సంఘాలు కలిసి దిగుదామంటూ కూడా మరి అశ్వత్థామరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాం. విజయ జర్నలిస్ట్ యువత ప్రభాకర్ మిలిటరీ, హైదరాబాద్.